స్వాతంత్ర్యం వచ్చే 78 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజనులకు మాత్రం కష్టాలు తీరటం లేదు. డెలివరీ అయిన తల్లి బిడ్డను గిరిజనులు వారి గ్రామానికి తీసుకెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోవడంతో డోల్ ఏర్పాటు చేసి తల్లి బిడ్డను తమ గ్రామానికి తీసుకుని వెళ్లారు. ఈ ఘటనపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ గిరిజనులకు మాత్రం తమ కష్టాలు తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరపల్లి మండలంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలోని గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుండి గిరిజనులు మొరపెట్టుకుంటూ ఉన్నారు. 78 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, కనీసం మాకు దారి లేదు, నడ్డానికి కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఎంతమంది పాలకులు వచ్చినా ఎంతమంది అధికారులు మొరపెట్టుకున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ఎంపీడీఓలకి, ఎంఆర్ఓలకి అయితే లెక్కలైనంత సార్లు ఇక్కడ ఫిర్యాదులు చేశారు. అయినా కానీ వాళ్ళు వచ్చి ఎస్టిమేట్లు వేసి ఇంజనీరింగ్ అధికారులు మీకు రోడ్డు వేస్తాం ఇంత డబ్బులతో పర్వాలేదని చెప్పేసి వెళ్ళిపోతుంటారు తప్ప ఈ రోజు వరకు ఆ గ్రామాలకు రోడ్లు అనేటువంటివి లేవు. దేవరాపల్లి మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. అంటే మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ పాలకులు ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు తామర్ల చిన్నాలం అనేటువంటి ఒక అమ్మాయి కేజీహెచ్కి, తామర్ల లక్ష్మి అనేటువంటి అమ్మాయి కేజీహెచ్కి వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యింది. అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ డెలివరీలో పాపను బయటికి తీయడం జరిగింది. ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈరోజు అక్కడ వాలాపు తారు రోడ్డు మీద తల్లి పిల్లల హాస్పిటల్ అనేటువంటి దింపేసి అంబులెన్స్ అనేటువంటి దింపేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వాళ్ళు డోలు మూత మోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటువంటి జరుగుతూ ఉంది. అంటే గిరిజనులు ఈ రోజుకి డోలు మూతలు అటువంటి తప్పట్లేదు, వాళ్ళ మనుషులు కాదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి గిరిజనులకి మేలు చేయాలి. ఇన్నేళ్ళైనా స్వతంత్రం వచ్చి వాళ్ళు గిరిజనులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఆదుకునేటువంటి స్థితి అనేటువంటిది లేదు. అందుకని గిరిజనులు తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతూ ఉంది. వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఈరోజు లేదు. అందుకని గిరిజనులకి ఈ డోలు మూతలు తప్పించాలని చెప్పేసి కోడాపల్లి, రామన్నపాలెం, పోలగరువు, బుచ్చంపాలెం, బొర్రసింత, నగరంపాలెం, కేటీపాలెం గ్రామాలన్నింటిలో కూడా లింక్ రోడ్లు వేయాలని ప్రధానంగా ఈరోజు రామన్నపాలెంలో ఇది మనం కళ్ళతో చూస్తే చాలా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి రోజు కనబడుతుంది. తల్లిని పిల్లని ఇద్దరిని డోలేసి మోసుకొని వెళ్ళేటువంటి దుస్థితి పరిస్థితి అటువంటిది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠాలు చెప్తున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. వెంటనే రోడ్లు నిర్మించకపోతే గిరిజనులకి తీవ్ర నష్టం జరుగుతుంది. మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.